హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. సాయంత్రం పూట వేడివేడిగా మొక్కజొన్నలతో ఇలా వడలు చేసి పెట్టండి. అసలు ఎన్ని తింటామో మనకే తెలీదు. అప్పుడే అయిపోయాయా అనిపిస్తాయి, అంత బాగుంటాయి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వేడివేడిగా ఇలా మొక్కజొన్నలతో వడలు చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు. ఈ సీజన్లో స్వీట్ కార్న్ బాగా దొరుకుతాయి కదా. అయితే స్వీట్ కార్న్ని ఎప్పుడు ఉడికించి తీసుకోవడమే కాకుండా ఒకసారి వడల్ని ట్రై చేసి చూడండి. నిజంగా అందరూ చాలా ఇష్టపడతారు. మరి ఈ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా మొక్కజొన్నల్ని ఇలా ఒలుచుకొని గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను కప్పుల కొలతతో చూస్తే 2.5 కప్పుల వరకు మొక్కజొన్న గింజల్ని తీసుకున్నాను. అలాగే కొన్ని గింజల్ని ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న ఈ మొక్కజొన్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి మీడియం సైజువి 20 వడలు అయితే వచ్చాయి. దానిని బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే క్వాంటిటీని కూడా అంతే తీసుకోండి. ఇలా మొక్కజొన్న పేస్ట్ని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు వీటిలోకి వెజిటేబుల్స్ని కలుపుకుందాం. ఈ మొక్కజొన్న పేస్ట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 3/4 కప్పు క్యాప్సికమ్ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకుంటే వడల్లోకి బాగుంటాయి. అలాగే ఒక క్యారెట్ని ఇలాగ తురుముకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, క్యాబేజీ ముక్కలు వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని కొంచెం జీలకర్రని అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోండి. ఇక్కడ కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు అనేది ఆప్షనల్. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఈ పేస్ట్లోకి కలిసిపోయేటట్టు ఇలా ఒక గరిటె పెట్టి బాగా కలుపుకోండి. స్వీట్ కార్న్ అనేది మనకు కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే బాగుంటుంది. ఆ స్వీట్ అనేది ఎక్కువగా తగలకుండా ఉంటుంది. కావాలంటే కొంచెం గరం మసాలానైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఇలా కూరగాయల ముక్కలన్నీ ఈ పేస్ట్లో కలిసేటట్టు ఇలా గరిటె పెట్టి అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకొని అంతా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండిని వేసుకోండి. ముందుగా బియ్యపు పిండిని కొంచెం వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం బియ్యపు పిండిని యాడ్ చేసుకుంటూ మనకి వడల షేప్ వచ్చే వరకు కలుపుకోండి. బియ్యపు పిండిని ముందుగానే ఎక్కువగా వేసుకోవద్దు, గట్టిపడిపోతుంది కన్సిస్టెన్సీ. కాబట్టి ముందు కొంచెం వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని చూడండి. ఇక్కడ బియ్య పిండి అయితే సరిపోలేదు, చూసారు కదా, చాలా ముద్ద ముద్దగా వాటరీగా ఉంది. కాబట్టి ఇంకొంచెం బియ్య పిండిని యాడ్ చేసి కలుపుకుంటున్నాను. మనకి గట్టిగా ఉండేటట్టు కన్సిస్టెన్సీ కలుపుకోవాలి. అప్పుడే మనకి వడలు అనేవి షేప్ అవుట్ అవ్వకుండా నిలబడతాయి. అలాగే ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. కాబట్టి బియ్య పిండి అనేది సరిపడంత వేసుకొని ఈ వడల్ని చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వస్తే సరిపోతుంది. బియ్య పిండి అనేది కొలత ఏమీ లేదండి, వడలకి సరిపడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గిన్నెలో కొంచెం కార్న్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని ఒకసారి కలుపుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసేసుకోండి. ముందుగానే వడల్ని ప్రిపేర్ చేసేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వడల్ని వేయించుకోవడం ఈజీ అవుతుంది. చూసారు కదా, ఇలా వడల్ని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా సరిపడినంత బియ్యపు పిండిని వేసుకొని వడల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోండి. బియ్యపు పిండి కరెక్ట్గా వేసుకోకపోతే వడలు అనేవి చిదిరిపోతాయి. ఆయిల్లో వేసినప్పుడు మొత్తం బయటకు వచ్చేసి చిందుతూ ఉంటుంది. కాబట్టి ఇలా గట్టిగా పిండిని కలుపుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మనకి విడిపోకుండా వడలు అనేవి బాగా వస్తాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ వడల్ని వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి 1 పిండి కలుపుకోవడం, 2 ఇవి ఫ్రై చేసుకోవడంలోనే టేస్ట్ అంతా ఉంటుంది. సన్న మంట మీద వీటిని ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల వరకు బాగా వేగి రుచి అనేది బాగుంటుంది. మనం మీడియం ఫ్లేమ్ మీద లేదా బాగా హై ఫ్లేమ్ మీద వేయించేసామంటే లోపల వడ అనేది సరిగా ఉడకదు, తినేటప్పుడు చాలా పచ్చి పచ్చిగా ఉంటుంది.
కాబట్టి వడల్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. అప్పుడు పైన మనకి తినేటప్పుడు క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే క్యాప్సికమ్, క్యారెట్ స్కిప్ చేయకుండా వేసుకోండి. క్యాప్సికమ్, క్యారెట్ వేయడం వల్ల టేస్ట్ అనేది మామూలు వడల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో అలాగే నాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. చూసారు కదా, ఇలాగ మనకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఒక సైడ్కి ఉంచి 2 మినిట్స్ మనం తీసేసుకున్నామంటే ఆయిల్ అనేది దిగిపోతుంది. ఈ విధంగా వడల్ని వేయించుకొని ఇలా టిష్యూ పేపర్ మీదకి వేసుకోండి. మిగతా ఏమన్నా ఆయిల్ ఉంటే అది కూడా పీల్ చేసుకుంటుంది. అలాగే ఇలా డీప్ ఫ్రైస్ ఏమన్నా తయారు చేసుకునేటప్పుడు ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసేసామంటే ఒకదానికి ఒకటి అతుక్కొని షేప్ అవుట్ అయిపోతాయి. అలాగే సరిగా కూడా ఫ్రై అవ్వవు. కాబట్టి ఆయిల్కి సరిపడా వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలానే వదిలేయండి. అప్పుడు ఒక సైడ్ కొంచెం ఫ్రై అయ్యి మనం గరిటెతో తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. లేకపోతే ప్యాన్కి అతుక్కుపోయి ఉంటాయి. వెంటనే మనం వీటిని గరిటె పెట్టి కదపకూడదు. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసుకొని వేడివేడిగా తినేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వడల్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ హోమ్ మంత్ర ఛానల్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.